ఉంటాను. కడపలో బీ3 జిమ్ జరుపుతూ ఉంటాను. కానీ 2011 నుంచి ఈ మూగజీవులకి నేను చాలా ఇష్టపడతా. అంటే అడవి ప్రాంతంలో పోయి మూగజీవులకి ఆహారం, ఆవులు కానీ, కోతులు కానీ, కుక్కలు, ప్రతి ఒక్క జీవికి నేను ఆహారం పెడతానే ఉంటా. ఇప్పుడు వచ్చి 13 ఏళ్ళు దాటిపోయింది, 14 సంవత్సరాలు. కానీ ఏ ఆదివారం నేను స్టాప్ చేయలేదు. అందుకోసమే నేను ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కరు మూగజీవులకి దగ్గర తేయండి. మూగజీవులు వచ్చి చాలా చాలా నశించిపోతుంటాయి. అందుకోసమే ప్రతి ఒక్కరూ జంతువులకి, పక్షులకి ఆహారం వేయండి. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే, ఎక్కడైనా పిచ్చుకలని లేవు. అందరూ ఏమంటారంటే పిచ్చుకలు వచ్చి, టవర్లు వచ్చి అంతం అయిపోయినాయి అంటున్నారు. అది అంత అబద్ధము. మా ఇంటికి కొన్ని వేల పిచ్చుకలు వస్తాయి. నేను దానికి ఆహారము, నీళ్లు పెడతా. అందుకోసమే ఇప్పుడు జంతువులకు దూరం చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి, కడపలో ప్రతి ఒక్క చోట మనము వర్షాలు పడుతున్నాయి. కడపలో కూడా వర్షాలు పడలేదు. అప్పుడు అడవిలో కూడా నీళ్లు ఎండిపోతున్నాయి. కానీ లేవు, అడవిలో నీళ్ళే లేవు. జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి దానికి నీళ్లు లేక. అందుకోసం ప్రతి ఒక్కరు మనిషి అన్నాక ప్రతి ఒక్కరూ దానికి జంతువులకి, పక్షులకి దగ్గర తీయండి. దానికి ఆహారం పెట్టండి. ఇంకా ఇప్పుడు ఏం చేస్తానంటే, ప్రతి ఒక్కరూ మనిషి ఏమనంటే బిజీ జంతువులకి పట్టించుకోవడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ జంతువులకి ఆహారం వేయండి. దయచేసి అందరూ దగ్గర తీయండి. ఇంకొకటి, కుక్కలకి చాలా 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 ఏదైనా కుక్క కొద్దిగా తప్పు చేస్తే దానికి కొట్టడము, చంపడము చాలా చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, పెద్దోళ్ళు ఏమంటున్నారంటే, ఇది బాగా వినాలా మీరు, పెద్దోళ్ళు ఏమంటున్నారంటే, కుక్కకు కూడా ఒక రోజు టైం వస్తుంది అంటున్నారు. అదే కుక్కకి టైం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? లాక్డౌన్లో, కరోనా అప్పుడు లాక్డౌన్లో వచ్చింది. విచ్చలవిడిగా తిరిగింది, విచ్చలవిడిగా దాన్ని అడిచింది. దానికి ఎవరు ఏమి బయటికి వచ్చి తరిమలే. అట్లా అంత దూరం వద్దు. దేనికంటే ప్రతి ఒక్కరూ దగ్గర తీయండి. జంతువులు, పక్షులకి, కోతులు కూడా, ఆవులకి, కోతులకి, ప్రతి ఒక్కరు. అడవి ప్రాంతంలో ఇంకొకటి, చాలా వేగంగా పోతుంటారు. అడవి ప్రాంతం అది. అడవి ప్రాంతంలో కోతులు ఇటు అటు దాటుకుంటుంటాయి రోడ్లు, కానీ తొక్కించుకొని పోతున్నారు బండ్లు వాళ్ళు. కానీ అది ఆ పాపం ఎక్కడికి పోదు. దయచేసి అడవి ప్రాంతంలో జంతువులు మన దూరం నుంచి కానొస్తూ ఉంటాయి. వేగం తగ్గించి దానికి కాపాడుకోండి. ఏంటికంటే చాలామంది, నేను నా కళ్ళతో చూస్తూ ఉంటా, తొక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పాపం ఎక్కడికి పోదు. అందుకోసమే ప్రతి ఒక్కరు దయచేసి జంతువుల, పక్షులకి దగ్గర తీయండి. మూగజీవులకి మాటలు అనేవి రావు. దానికి ఏమంటే, కొన్ని మూగజీవులు వచ్చి మనిషి పైన ఆధారపడి ఉంటాయి. ఏమైనా ఆహారం పెడతారు అవన్నీ. అందుకోసం ప్రతి ఒక్కరూ మూగజీవులకి దగ్గర ఏంది, దానికి కాపాడుకుంటాము. ఇంకొకటి, పక్షులు అయితే నిజం చెప్తా, ఇప్పుడైతే పక్షులు ఎక్కడ కానడం లేదు. అదే పక్షులు మా ఇంటికి అడిగి రండి, కొన్ని వేల పక్షులు నేను చూపిస్తాను. మా ఇంటికి వస్తాయి. అట్లా ఏదైనా దగ్గర తీసి, ప్రేమతో తీసి, దాంట్లో ఆహారం పెడితే, ఏదైనా నీళ్లు పెడితే మన దగ్గరికి వస్తాయి. కానీ మనం ఇప్పట్లో, అంతకుముందు ఇళ్లలో గూడు కట్టుకొని పిల్లలు తీస్తున్నాయి పక్షులు. ఇప్పుడు రావడం లేదు. ఏంటికంటే మనం ఇప్పుడు ఇంట్లో కూడా రానియడం లేదు. ఒకవేళ వస్తే కూడా దాన్ని తరుముతాము. అందుకోసమే ఇవన్నీ, దానివల్ల ఈ జంతువులు, పక్షులు చాలా 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 నశించిపోయినాయి. దయచేసి ప్రతి ఒక్కరూ దగ్గర తీయండి, ఆహారం పెట్టండి.